మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001175550. ఏదైతే 2 లక్షల రుణమాఫీ అయిందో గత 30 సంవత్సరాల కింద 2004లో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు ఏకకాలంలో ₹1,00,000 రుణమాఫీ అయింది. మళ్ళీ 30 సంవత్సరాల తర్వాత దేశ చరిత్రలోనే సువర్ణ అక్షరాలతోటి లిఖించబడే ₹2,00,000 రుణమాఫీ చేసిన ఘనత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో రైతుల్ని ఎప్పుడైనా ఆదుకుందంటే అది ఒక కాంగ్రెస్ ప్రభుత్వం. ఆనాడు ₹1,00,000 చేసినాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ₹1,00,000 చేస్తామని చెప్పి 2 సార్లు నమ్మబలికి అప్పుడు రూపాయి ఇప్పుడు రూపాయి మిత్తిలకే పోయి రైతాంగాన్ని మోసం చేసి తెలంగాణ సంపదను నిలువు దోపిడీ చేసి ₹1 కూడా ఖజానా లేదు, లక్షల కోట్ల అప్పు చేసిన తరువాత కూడా తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి ఎన్ని కష్టాలు వచ్చినా దేశానికి అన్నం పెట్టి రైతన్నను ఆదుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఒక సాహసోపేతమైన నిర్ణయం, ఎంత కష్టమైన రైతులను ఆదుకోవాలని చెప్పి ₹2,00,000 రుణమాఫీ చేసింది. ఇక్కడ కూడా ఈ సోదరుడు, మా ప్రెస్ సోదరుకి ఇప్పుడే 70,000 కూడా వారి అకౌంట్లో కూడా పడడం జరిగిందంటే కాంగ్రెస్ పార్టీ ఒకసారి మాటిస్తే నిబద్ధత ఏదో అందరికీ తెలుసు. ఉదాహరణకు మిర్దొడ్డి మండలమే తీసుకోండి. ఈ ప్రాంతంలో అభివృద్ధి జరిగిందంటే ముత్యంరెడ్డి గారి హయాంలో, కాంగ్రెస్ హయాంలో జరిగింది. ఒక్క డబుల్ బెడ్రూమ్ అని ఇల్లు కట్టిరైనా. మరి మిర్దొడ్డి గ్రామ ప్రజలు ఆలోచన చేసుకోవాలి, టీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటేసినామని. ఎన్నోసార్లు ఓటేసి మీరు ఒక్క ఇళ్ళనే కట్టించరా నేను అడుగుతున్నా టీఆర్ఎస్ పార్టీ నాయకులు. మేము ఖచ్చితంగా మన మిర్దొడ్డి గ్రామంలో మొదట విడత 100 ఇల్లు నిర్మించే బాధ్యత కూడా నేను తీసుకుంటున్నా. మాటిస్తా, ఖచ్చితంగా మిర్దొడ్డి గ్రామంలో 100 ఇల్లు కట్టించి, ఇందిరమ్మ ఇల్లు కట్టించే బాధ్యత కూడా నేను తీసుకుంటున్నా. ఖచ్చితంగా కట్టించి తీర్థాన్ని కూడా చెప్తా ఉన్నా. ఎన్నికలప్పుడు చెప్పినాం మోసపోకండి అంటే మళ్ళీ టీఆర్ఎస్ పార్టీకి మోసపోయారు. అది గంగలు కలిసిపోయే పార్టీ. మోసం చేసినోడు ఎప్పుడు ఎక్కువ రోజులు నిలబడు. అబద్ధాలు ఇప్పుడు హరీష్ రావు రాజీనామా చేస్తున్నా చేయడు, అబద్ధాలు ఆడతాడు తప్ప ఏం చేయడు. ఒకవేళ మన నియోజకవర్గానికి వస్తే ఖచ్చితంగా హరీష్ రావును అడ్డుకుంటాం. తెలంగాణ అమరుల త్యాగాల ఫలితంగా ఏర్పడ తెలంగాణ రాష్ట్రంలో ఏ తెలంగాణ త్యాగాల మీద నువ్వు ప్రభుత్వాన్ని నడిపినవో, 10 ఏళ్ళు దోచుకున్నావో వాళ్ళ ఆత్మలు ఘోషించకూడదంటే ఇలాంటి దొంగ నాయకుల్ని తరిమి కొట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజల మధ్యన సెంటిమెంట్ని రెచ్చగొట్టి వ్యక్తిగత స్వార్థాల కోసం తెలంగాణ ఉద్యమాన్ని వాడుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ రైతులకు ₹2,00,000 రుణమాఫీ చేస్తా అంటే ఓర్వలేక విమర్శలు చేస్తున్న హరీష్ రావు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నువ్వు నీ కరీంనగర్ జిల్లా పో, ఇక్కడ నీ పెత్తనం అవసరం లేదు. ఈ ప్రజాప్రభుత్వం పాలనలో ప్రజలే పాలించుకునే ప్రజా పాలన జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా నిన్ను కరీంనగర్కు పంపించే రోజులు కూడా దగ్గర పడతాయి. మామ అల్లులు అందరూ కూడా జైలుకు పోయే సందర్భం కూడా వస్తుంది. ఖచ్చితంగా మరి గ్రామాన ఎవరికైతే లోన్లు ఎవరైనా మిస్ అయ్యి రానటువంటి వాళ్ళు ఉంటే కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా వాళ్ళ డీటెయిల్స్ తీసుకోండి. మన ఆఫీస్లో కూడా కౌంటర్ ఏర్పాటు చేసినాం. మనము ఎవరి అయితే విజ్ఞప్తులు ఉన్నాయో వాళ్ళవి కూడా తీసుకొస్తే సంబంధిత అధికారులతోటి మరి వ్యవసాయ మంత్రి గారి దృష్టికి తీసుకుపోయి కూడా వాళ్ళకు లోన్ వచ్చేంత వరకు ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ప్రతి రైతుకు ఎంబడి ఉండి అవి తీర్చే బాధ్యత కూడా మనం తీసుకోవాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.